ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆపై ప్రియుడు ఆత్మహత్యాయత్నం సహజీవనంలో నెలకొన్న అనుమానాలే కారణం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘటన. ఈ సహజీవనాలు పాడైపోను ఎటుపోతున్నాయి అర్థం కావట్లేదు. ఇక సహజీవనంలో నెలకొన్న అనుమానం పెనుభూతంలా మారి దారుణానికి ఒడిగట్టింది. ప్రియురాలు మరొకరితో సన్నిహితంగా ఉంటుందని అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్నారంట. ఇక ఇంకోడు ప్రేయసిని చంపి ఆపై లైంగిక దాడి, డెడ్ బాడీ పక్కనే మందు తాగుతూ ఎంజాయ్, ఇండోర్లో షాకింగ్ ఘటన. బా ఇట్లా తయారవుతుందిరా నాయన ఈ సహజీవనాలకు అగ్గిదలగా. ఇంతకుముందు ఈ ఫోన్లు లేనప్పుడు పోరగాళ్ళు చెడిపోలేదా? ఫోన్లు వచ్చిన కాంచి సహజీవనాలు ఎక్కువైపోయినాయి. ఇదొకటి. భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య. పెళ్ళి చేసుకోవాలంటే భయపడుతున్నారు మా పోరగాళ్ళు ఇప్పుడు. ఇక లవర్లు ఉన్న వాళ్ళకి ఏం కాదు కానీ ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించి అనంతరం ప్రియుడు ఆత్మహత్య. సహజీవనంలో నెలకొన్న అనుమానం దారుణానికి కారణమైంది. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు అనంతరం తాను అదేవిధంగా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం అంజయ్య భార్య 2 ఏళ్ల క్రితం మరణించగా అతడికి పద్మ అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సహజీవనానికి దారితీసినట్లు సమాచారం. అయితే ఇటీవల పద్మ మరొకరితో సన్నిహితంగా ఉంటుందంటూ అనుమానం అంజయ్యలో తీవ్ర అసహనాన్ని పెంచినట్లు తెలిసింది. దీంతో గురువారం పద్మ ప్రగతి నగర్లోని తన తల్లి ఇంటికి వచ్చినట్లు తెలుసుకున్న అంజయ్య పెట్రోల్ బాటిల్తో అక్కడికి చేరుకున్నారు. తనకు దక్కనిది వేరొకరికి దక్కకూడదు అన్న ఆవేశంతో పద్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని స్థానికులు చెప్తున్నారు. అనంతరం తాను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడని సమాచారం. బాధితుల అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పద్మకు భర్తతో పాటు 2 పిల్లలు ఉన్నారు. ఏం రోగమే నీకు? భర్తతో పాటు 2 పిల్లలు ఉండే వాడిని పక్కల పోతువి ఏం లాభం చెప్పు. అంజయ్యకు ఒక కుమార్తె 2 కుమారులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో 2 కుటుంబాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి ఈ ఫోన్లు గాలిపోను ఈ ఫోన్లు చేయబట్టేరా నాయన. ఈ ఫోన్లు చేయబట్టి ఇదంతా తతంగమే ఫోన్లు చేయబట్టి నడుస్తూ ఉంది వ్యవస్థ. ఇది కథ. ఈ కథ ఇంకొకటి చూడు ఎంత దారుణం ఉందో. ఇక్కడ పాడే ప్రేయసిని చంపి ఆత్మతో మాట్లాడాలని తాంత్రిక పూజలు, డెడ్ బాడీ పక్కనే మందు కొడుతూ ఎంజాయ్, మృతదేహంపై లైంగిక దాడి, ఇండోర్లో షాకింగ్ ఘటన. వారే వా ఏమున్నారా నాయన. వాడు ప్రేయసిని చంపేసి తాంత్రిక పూజలు చేసి ఆమె డెడ్ బాడీని లైంగిక దాడి చేసిండ. డెడ్ బాడీ పైన సెక్సువల్ అసెస్మెంట్. ఎటు పోతుందో వ్యవస్థ మాకైతే అర్థం కావట్లేదు. సమాజం సొసైటీ ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు. ఏమీ వార్తలు రా నాయన.